హలో వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. ఆరర ఇతురమతో కలిసి అది పడి అలరించేదుకురా. మెలుకో మహిళ మెలుకో, మెలుకో మహిళ మెలుకో. వచ్చేపోయే ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకరిలాగా హైగా ఎంతో ప్రేమగా నే చూపే మకు వరమాయ్. నీ మతే మాకు అవకాశమై ఒక వరమై మతో కలిసి అదు ఇంకా పడు మహారాణిల నువ్వు గెలిచి చూపించు. కొయి కొయిక్కరు తురుకువులలాగా మళ్ళీ వచ్చే తొలకరిలాగా హైగా ఎంతో ప్రేమగా మే చూపే మకు వరమై. మే మతే మాకు అవకాశమై ఒక వరమై మతో కలిసి అడు ఇంకా పడు మహారాణిలా నువ్వు గెలిచి చూపించు. హాయ్, హలో, నమస్తే, హార్టీ వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. ఈ రోజు మా ఊరి మహారాణులు కార్యక్రమం జరుగుతుంది మన పెద్ద బోరింగ్ సెంటర్ ఆకుల వారి వీధిలో. సౌండ్ ఎంత పాజిటివ్ గా ఉంది. ఆకుల వారి వీధి చూసారా? ఒక మంచి శుభకార్యం చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఒక గృహప్రవేశం చేయాలన్నా, ఏది చేయాలన్నా మన ఇంటికి తోరణాలు ఆకులు కట్టుకొని ఎంత అయితే పాజిటివ్ వేవ్ లో మనం అడుగు పెడతామో, ఈ రోజు నాకు కూడా మీ అందరు ఆకుల వారి వీధిలో అడుగు పెట్టగానే ఏదో శుభకార్యం చేస్తున్నట్టే ఉంది. ఇంత పాజిటివ్ వేవ్స్ నుంచి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు మా ఊరి. వా, వయ్యారంలో మీ అంతా ముందుండాలి, అందంలో మీ తర్వాత ఎవరైనా ఉండాలి. మా ఊరి మహారాణులు అంటేనే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది ఇవాళ రేపటి రోజుల్లో. సో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంటర్టైన్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చలో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ షో మా ఊరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, అందంగా చెప్పారు, చాలా అందంగా ఉన్నారు. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మా దగ్గర మంచి కాన్సెప్ట్స్ తో కొన్ని గేమ్స్ డిజైన్ చేయడం జరిగింది. సో నాకు ఇటు సైడ్ ఉన్నవాని టీం ఏ కింద, ఇటు ఉన్నవాని టీం బి కింద విభజిస్తూ ఈ రెండు టీమ్స్ లో ఎవరు గెలుస్తారో ముందు చూసేద్దాం. ఈ గెలిచిన వారికి మంచి మంచి గిఫ్ట్స్ తో మనం వారిని ఆనందింపజేద్దాం. చలో మీరంతా ఉత్సాహంగా ఉన్నారా? టీమ్ ఏ అండ్ టీమ్ బి, లెట్స్ గెట్ ఇన్ టు ద బ్యాటిల్. మీకు ఒక 5 or 6 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్ లో మీకు పాటలైనా ఇవ్వడం జరుగుతుంది, ఫిజికల్ గా కొన్ని గేమ్స్ అయినా పెట్టడం జరుగుతుంది, లేదా మెంటల్ గా కొన్ని గేమ్స్ అయినా పెట్టడం జరుగుతుంది. నేను ఇచ్చిన ఆ 6 ఆప్షన్స్ లో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తారో వారు గెలుస్తారు, వారికే బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీ అంతా క్లియర్ కదా? సో నా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఒక మంచి పాటను వినిపించడం జరుగుతుంది. పాట స్టార్టింగ్ లిరిక్స్ విని ఎవరైతే ముందు మీ చేతిలో ఉన్న బజర్ ప్రెస్ చేస్తారో వారికి ఆప్షన్ ఇస్తాను. రైట్ సాంగ్ పాడి పాయింట్ మీకు సొంతం గెలుచుకోండి. ఓకేనా? సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అంతా తెలిసినట్టు ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. కిల్లి 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 నవ్వాక బాగుందదే నాగవల్లి, ఇంకోటి ఇస్తావా గిల్లి? అది ఇవ్వండి, కిల్లి ఇస్తారో ఏది ఇస్తారో ఇవ్వండి, సగంలో ఆపితేలా మీరు? సో హడావుడిగా భోజనం చేసేసాను అనుకొని వెంటనే కిల్లి వేసేద్దాం అనుకున్నారు మీరు. పాట కరెక్టో రాంగో చూసేద్దాం. టీమ్ ఏ చాలా గట్టిగా వాడేస్తున్నారు వాళ్ళు. సో రైట్ ఆన్సర్, ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. అండ్ మూవింగ్ టు ద సెకండ్ ఆప్షన్, రెండో ఆప్షన్ చూసేద్దామా? సో సెకండ్ ఆప్షన్ చూసేద్దాం. ద సెకండ్ ఆప్షన్ ఈస్, సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. పాడినానా? చుట్టమల్లే చుట్టేస్తావే తొంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమేనా మరి మరపు, చేతనైతే నువ్వే నన్నాపు. కలలకి చేసా నీకోసం వయసు వాకిలి
టీమ్ ఏ. నీ గుండెకు అచ్చేసా మొత్తం మోగించేస్తున్నారు మీరు మొత్తానికి. సో నాకు తెలిసి వీళ్ళల్లో మంచి మంచి సింగర్స్ ఉన్నారు. రేపు కాబోయే లతా మంగేష్కర్లు ఉన్నారు, సునీతాలు ఉన్నారు. వీళ్ళు బీట్ చేయలేకపోతున్నారు. సో మా రొటీన్ చిత్రలహరిలో చిన్న చేంజ్, అద్భుతంగా జరుగుతున్న చిత్రలహరిలో టీమ్ బి వాళ్ళు ఏమి చెల్లించట్లేదు. అసలు వీళ్ళలో చలనం ఉందో లేదో టెస్ట్ చేద్దాం అనే ఆలోచన నాలో వచ్చింది. సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్, ఇటు నుంచి ఒక ముగ్గురు పార్టిసిపెంట్స్, ఇటు నుంచి ఒక ముగ్గురు పార్టిసిపెంట్స్ ముందుకు తీసుకొస్తాం. వీరిలో ఎవరికి ఎక్కువ చలనం ఉందో టెస్ట్ చేద్దాం. 1 minute లో 30 seconds మీకు, 30 seconds మీకు ఇస్తాను. మీరు వారిని టచ్ చేయకుండా మీ మాటలతో, మీ ముఖ కవళికలతో వాళ్ళని నవ్వించగలగండి, వాళ్ళని చెలించేలా చేయండి. ఎవరైతే ఎక్కువసేపు చెలించకుండా ఉంటారో ఆ టీంకి ఒక పాయింట్ ఇచ్చేస్తా. ఓకేనా? రెడీయా? సో మేడం మీరు ముగ్గురు వచ్చేయండి, మీ ముగ్గురు వచ్చేయండి, మీరు మేడం వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. టీమ్ ఏ, టీమ్ బి నుంచి ముగ్గురు పార్టిసిపెంట్స్ ముందుకు వచ్చారు. ఫస్ట్ టీమ్ ఏ నిల్చుంటుంది, టీమ్ బి మీకు ఇస్తున్నాను. మీరు వాళ్ళని నవ్వించగలరండి. 30 minutes టైంలో వాళ్ళని చెల్లించేలా ట్రై చేయండి. ఓకేనా మేడం? ముగ్గురు ఇలా అటు నిల్చోండి, ముగ్గురు అటు ఫేవర్ గా నిల్చోండి. ముగ్గురు 3, 2, 1 యోగా టైం స్టార్ట్స్. ఎంతమంది పిల్లలు చెప్పండి. సీరియస్ చదువుకుంటున్నావు? ఎక్కడ? ఏది మీ ఊరు? చెప్పండి. ఏంటి తిన్నావా? పెళ్ళయిందా? చెప్పు. ఏం మాట్లాడు? 10 seconds. టచ్ చేస్తే ఇవ్వం. చెప్పు. ఓయ్ మాటలు రావా? 5, 4, 3, చెప్పు. 2 పెళ్ళైందా మీకు? and 1 టైమ్ అప్. టీమ్ ఏ చాలా దృఢంగా, మాకు అసలు చలనం లేదురా నాయన అన్నట్టుగా బిహేవ్ చేశారు. టీమ్ బి ఎలా ప్రవర్తించిందో ఒకసారి చూసేద్దాం. చలో టీమ్ బి మేడం, మీ పార్టిసిపెంట్ ముగ్గురు చేయండి. ఏం చూడు, తల పైకెత్తుకోవచ్చు. గురుకు పెడుతుంది. లాస్ట్ 10 seconds. దృఢంగా ఉన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం చాలా ఉందని చాలా బలంగా నిరూపించారు ఈ గేమ్ తోటి. సో ఈ గేమ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు, అందుకే మీ ఇద్దరికి చెరో పాయింట్ ఇచ్చేస్తున్నాను. సో అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్, ఈ సైడ్ నుంచి ఒక ఇద్దరు పార్టిసిపెంట్స్ ముందుకు వచ్చేయండి, ఈ సైడ్ నుంచి ఒక ఇద్దరు పార్టిసిపెంట్స్ ఐక్యూ లెవెల్స్ బాగా ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. 4 పార్టిసిపెంట్స్ ముందుకు వచ్చేసారు. వీరిలో ఉన్న ఐక్యూని టెస్ట్ చేద్దాం. వీరు మనం ఇచ్చే కమాండ్ ని అనుసరించి, మనం రైట్ చెప్తే రైట్, లెఫ్ట్ చెప్తే లెఫ్ట్, ఎటు అయినా మన కమాండ్ అనుసరించి వాళ్ళు అటు మూవ్. రైట్, రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, 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 రైట్, 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 లెఫ్ట్, రైట్. రెడీ? 3, 2, 1 టేక్ లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, రైట్. వీళ్ళిద్దరు ఉన్నారు. డూ ఆర్ డై. ఓకే, రెడీ? 3, 2, 1 టేక్ రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, లెఫ్ట్. సో మీనాక్షి గారు చాలా క్యాల్కులేటెడ్ గా ఆడారు. మేడం కన్ఫ్యూజ్ అయ్యారా మీరు? లేదు మేడం, నేను మీకు ఫేవర్ చేసి నేను గెలిపియాలను కదా, మీరే గెలిచారంటారా? సో ఎనీవేస్ చాలా బాగా ఆడారు, అందుకే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం.
సో మీనాక్షి గారు వాళ్ళ టీం కి ఇంకొక పాయింట్ వచ్చేలా చేశారు. ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. సో అక్కడ కనిపిస్తున్న బెలూన్స్, ఇటు నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్, ఇటు నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ వస్తారు. ఒక పార్టిసిపెంట్ బెలూన్ తీసుకొని మొత్తం ఫిల్ చేసి ఇలా హోల్డ్ చేయాలి. తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో చేతులు యూజ్ చేయకుండా తనలా యాక్సిడెంటల్ గా బ్లాస్ట్ చేస్తే 1 minute లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వారికి పాయింట్ వచ్చి వెళ్ళిపోతుంది. అర్థమైందా? చలో, హైయెస్ట్ మార్క్స్ తో ఉన్నారు టీమ్ ఏ. మేడం మీరు వచ్చేయండి. మహారాణులు రైతుర మాతో కలిసి అది అలరించదుకురా. మెలుకో మైల మెలుకో, మెలుకో మైల మెలుకో మైల మెలుకో మైల మెలుకో మైల మెలుకో మైల మెలుకో మళ్ళీ వచ్చే తొలకరి ప్రేమగా మీ చిన్నకు వరమాయి, మీ మహిమకు అవకాశమాయి వరమాయి. మాతో కలిసి అటు ఇంకా పడు మహారాణిల నువ్వు గెలిచి చూపించు. సో గేమ్ చూసేశారు. డూ ఆర్ డై సిచ్యువేషన్ లా మారిపోయింది ఈ గేమ్. మేడం చాలా చాకచక్యంగా 2 బెలూన్లు బ్లాస్ట్ చేశారు. సూపర్ మేడం, సూపర్. సో టీమ్ బి ఈ 2 బెలూన్స్ ని అధిగమిస్తారా, లేదు 2 దగ్గరే ఆగిపోతారా, 2 దగ్గర కూడా అల్లలేము అనుకుంటారా? చూసేద్దాం. మేడం వచ్చేయండి మీరు. హలో, వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. రైతుర మాతో కలిసి అది పడి అలరించదుకురా. మెలుకో మైల మెలుకో, మెలుకో మైల మెలుకో మైల మెలుకో మైల మెలుకో మైల మెలుకో మైల మెలుకో. ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకరిలాగా హాయిగా ఎంతో ప్రేమగా మీ చూపే మాకు వరమాయి, మీ మతి మాకు అవకాశమాయి ఒక వరమాయి. మాతో కలిసి అటు ఇంకా పడు మహారా. సో ఎట్టకేలకు మేడం లాస్ట్ రౌండ్ లో మీ టీమ్ బి యొక్క సత్తాని చాటారు. సో 4 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు టీమ్ బి. సో ద పాయింట్ గోస్ టు టీమ్ బి. జరిగిన మా ఊరి మహారాణుల కార్యక్రమంలోని మొదటి భాగం కంప్లీట్ అయింది. ఈ మొదటి చిత్రలహరి మీ ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేయడానికి మనం నిర్వహించిన ఈ గేమ్ లో విజేతలుగా నిలిచింది టీమ్ ఏ. సో టీమ్ ఏ 4 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. టీమ్ బి మేడం బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు కేవలం 2 పాయింట్లు మాత్రమే గెలిచారు. సో ద విన్నర్ ఈజ్ టీమ్ ఏ. సో ఇక్కడ ఉన్న మా మహారాణులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఇలానే మీలా ఇంకెవరైనా ఎంటర్టైన్ అవ్వాలనుకున్నట్లయితే వారు ఇలాగే ఉత్సాహవంతులు అయ్యి ఉంటే గనక మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ నైబర్స్, ఇంకెక్కడైనా ఇరుగు పొరుగు ఊర్లలో ఉన్న వారందరికీ మా షో యొక్క విలువలు తెలియజేయండి. ఇలానే స్త్రీలలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ ఇంట్లో ఉన్న మనం ఒక సరదాగా కొంత సమయాన్ని ఇలా ఆటలు పాటల రూపంలో ఎంజాయ్ చేయడానికి నిర్మించిన ఈ మా ఊరి మహారాణుల షో గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు ఇలాంటి షో ఆ ఊర్లో ఆ ప్రాంతాల్లో పెట్టుకోవడానికి మీ ద్వారా అవకాశం కల్పిస్తారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం చూస్తున్న మా ప్రేక్షకులందరికీ
ఇలానే మీరు చేయగలను అనుకుంటే, ఇలానే మీరు ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కి కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. ఈ రోజు ఇక్కడ మనందరం చేరడానికి గల ముఖ్య ఉద్దేశం, మీ అందరూ మాకు మహారాణులే, ఎవరో తక్కువ కాదు, ఎవరో ఎక్కువ కాదు. అలా అని ఎవరో ఒకరిని నిర్ణయించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ఇంతమంది మహారాణుల నుండి ఒక మహారాణిని నిర్ణయించడానికే ఈ యొక్క గేమ్ షో జరగడం జరుగుతుంది. అలాగే మీలో మా టీం సెలెక్ట్ చేసినటువంటి పార్టిసిపెంట్స్ ముందుకు వచ్చి వారిలో ఉన్న ప్రతిభని, వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నిరూపించుకోవడానికి ఈ గేమ్ షో. అలాగే ఇక్కడ మన ఈ గేమ్ యొక్క ప్రతి ఎపిసోడ్ యొక్క రూల్స్ ముగ్గురు చొప్పున ఆడించడం మనకు ఆనవాయితీగా ఉంది. కానీ ఇక్కడ ఫర్ అ బెటర్ చేంజ్ నలుగురు. సో మొత్తం 8 మంది మహారాణుల మధ్య పోరు జరగనుంది చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మా టీం సెలెక్ట్ చేసిన 8 మంది కంటెస్టెంట్స్ మంచి సాంగ్ తో ఉత్సాహంగా ముందుకు వచ్చేయండి మేడం. లాను చూడు అడిపాది అలరించే మా అమ్మలాను చూడు, ప్రేమకు ప్రాతిరూపం మా మహారాణులు. మా టీం సెలెక్ట్ చేసిన 8 మంది మహారాణులు వీరే. మీతో పాటు ఇక్కడ ఉన్న వీరందరూ కూడా మాకు మహారాణులే. వీరంటే ఎంత గౌరవం, మీరంటే కూడా మాకు అంతే గౌరవం మేడం. బట్ కానీ సెలెక్టెడ్ పీపుల్ మధ్య పోరు, ఆ పోరును చూడాలంటే మనందరికీ ఉంటుంది జోరు, అవునా? మా ఈ 8 మంది మహారాణుల నుండి ఒక మహారాణిని సెలెక్ట్ చేసే టైం ఆసన్నమైంది. సో ముందుగా మా మహారాణుల పరిచయ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. మొట్టమొదటి మహారాణి మేడం, మీ పేరు? మీనాక్షి. మీనాక్షి గారు, మీరు మహారాణా యువరాణా అనాలా? ఎందుకు? సో పెళ్లి కాలేదు కాబట్టి మేము యువరాణి అంటాం, అవునా కదా? సో మా వినకొండలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న యువరాణి మేడం, మీ పేరు? మీనాక్షి. మీనాక్షి గారు ఇందాక మాకు చెప్పారు, మళ్ళీ అడగాలని మా ఇంటెన్షన్. మీరు మళ్ళీ అడిగినా చెప్తారా లేదా అనేది మీ. ఓకే మీనాక్షి గారు, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, నైస్. పెళ్లి అవ్వలేదు ఎందుకని? ఇంకా చేస్తారు ఈ ఇయర్ ఫిక్స్ అయ్యారు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ మ్యారేజ్ మేడం? యా. సో మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారా? అద్భుతంగా ఉంటది మేడం. ఇక్కడున్న మా మహారాణులు అందరిని అడగండి. సో వాట్ ఈస్ యువర్ అంబిషన్ మేడం? చాలు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను సరిపోతుందా? No, I want to be a great artist. Currently, I'm doing watercolor paintings and some gods images. Also, I'm doing pencil artist. So as well as I'm doing parallelly in software job with good package. I need to set it. ఆల్ ద బెస్ట్ మేడం. మీరు అనుకున్నది అచీవ్ చేయాలి. మీ జాబ్ చేస్తూ మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మా షో నుంచి మీకు ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. సో ద నెక్స్ట్ మళ్ళీ యువరాణి. మేము మహారాణి అని కాంటెంట్ పెట్టేయండి ఏంటి? సో దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. యువరాణి గారు, మీ పేరు చెప్పండి. జ్యోతి. కొంచెం మైక్ దగ్గరకు పెట్టుకొని చెప్పండి అదే మాట. జ్యోతి. చూసారు ఎంత గట్టిగా చెప్పారు జ్యోతి అని. అంటే మీరు చెప్పడంలో మారలేదు, మైక్ దూరం పెట్టడం దగ్గర పెట్టడంలో మారింది. జ్యోతి ఏం చేస్తుంటావు అమ్మా? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. పిల్లలు చదువుకోండిరా అంటే ఏంటి ఆటలో వచ్చే జ్యోతి? సో ఏ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది? ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సో ఏ గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీ. చాలా ఈజీ గ్రూప్ తీసుకున్నావు కదా. నాకు అందుకే నీ అంత ఈజీ కాదుగా, నేను అందుకే హెచ్ఈసి తీసుకున్నా. హెచ్ఈసి అంటే తెలుసుగా, హిస్టరీ, వెళ్ళిపోవడమే పట్టుకోవాలి. సో వాట్స్ యువర్ అంబిషన్? ఏంటి నీ గోల్స్ ఏంటి? నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? గర్ల్స్ అంటూ ఏం లేదు. ఏం లేదు, పోవడమే. అలా వెళ్తా ఉంటది. అలా దారిలో పానీపూరి తినేయడం, అలా వెళ్తూ పిజ్జా తినేయడం, అలా 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 వెళ్ళిపోవడం. సో సూపర్, సో నైస్ ఆఫ్ యూ జ్యోతి. హార్టీ వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. అండ్ మా నెక్స్ట్ మహారాణి మేడం, మీకు తెలుసా నిజంగా మహారాణిలో ఉన్నారు? ఇక్కడ ఉన్నంత మంది మహారాణులు ఎవరైనా మీకు కాంప్లిమెంట్ ఇచ్చారా మేడం? ఎవరు ఇవ్వలేదు, మీరే ఇస్తున్నారు. నమ్మకండి మేడం మీరు. అయ్యా
సో మేడం మీ పేరు? శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తుంటారు మీరు? మేము ఖాళీ ఇంట్లోనే. ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండడం మీకు అర్థమవుతుందా? మీరు ఒక హౌస్ వైఫ్ అవునా? అంతే, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే చిన్న జాబ్ అనుకుంటున్నారా? ఆవిడ సాఫ్ట్వేర్ జాబ్ ఎవరైనా చేయొచ్చు మేడం, మీ హౌస్ వైఫే చేయలేదు తెలుసా మీకు? సో నైస్ ఆఫ్ యూ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. సార్ పేరు లక్ష్మణ్, మున్సిపల్ ఆఫీస్ లో బిల్ కలెక్టర్. వావ్, సూపర్ సూపర్. హార్టీ వెల్కమ్ మేడం. మా నెక్స్ట్ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? కళావతి. కళావతి గారు ఏం చేస్తుంటారు మేడం? Housewife. హౌస్ వైఫ్. సూపర్ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. బాబు. బాబు గారు ఏం చేస్తుంటారు? స్టూడియో. స్టూడియో. వెరీ గుడ్ వెరీ గుడ్. మేడం కి హార్టీ వెల్కమ్ చెప్పేద్దాం. మా 5వ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి గారు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? నవ్వు వచ్చింది, నవ్వే. నవ్వాలి మేడం, లైఫ్ అంటేనే నవ్వాలి. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఇదిగో నవ్వకపోవడం రోగం. సో నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. మేడం మీలా నవ్వుతూనే ఉండాలి. చాలా అందంగా ఉన్నారు నవ్వుతే మీరు. మేడం ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. సూపర్ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి మాకు. ఫ్లెక్సీ ప్రింటర్. శ్రీనివాస్ గారు. సూపర్ మేడం, సూపర్. సో స్వాగతం చెప్పేస్తూ మా 6వ మహారాణి మేడం మీ పేరు? శివపార్వతి. శివపార్వతి గారు. నగలు నిండుగా వేశారు, అవన్నీ గోల్డ్ అయిపోతే ఎంత బాగుండు. అవును కదా. నేను కూడా కాశీలో ఇది మీకు ఇది మీకు అని విని కూడా పనిచేసేవాడిని. సో శివపార్వతి గారు ఏం చేస్తుంటారు మీరు? లేడీస్ టైలరింగ్, కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్. బాబా బాబా వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంటి దగ్గర అలా ఉంటూ ఇంత మంచి వర్క్స్ నేర్చుకున్నారంటే ఇట్స్ అదంతా ఒక ఆర్ట్. అది చాలా ఆర్టిస్టిక్ మైండ్ ఉండాలి దానికి. సో కంగ్రాచులేషన్స్ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. ఫోటో స్టూడియో డిజైనర్. సార్ పేరు? ఫోటో స్టూడియో వెంకటేష్. శ్రీరామ్ డిజిటల్స్. వెంకటేష్ గారు. శ్రీరామ్ డిజిటల్స్ ఫోటో స్టూడియో. ఓకే, అందరూ స్టూడియో ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారు. ఓకే, హార్టీ వెల్కమ్ మేడం. మేడం మా 7వ మహారాణి మేడం మీ పేరు? శ్రావణి. శ్రావణి గారు. తినొచ్చారా మేడం? లేదు, మనలో మనం అనుకుంటాం. తిన్నారు? శ్రావణి అండి. శ్రావణి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండ్ టైలరింగ్. హౌస్ వైఫ్ అండ్ టైలరింగ్. అందరూ ఆర్టిస్ట్లే ఉన్నారు. రాసేయండి ఈరోజు. మేడం సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. మెకానిక్. సార్ పేరు మెకానిక్. బాగుంది. సార్ పేరు సుధాకర్ గారు. సుధాకర్ గారు ఏం చేస్తుంటారు? మెకానిక్. సుధాకర్ గారు మెకానిక్. ఓకే మేడం, హార్టీ వెల్కమ్ మేడం. మా 8వ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం చాలా బాగున్నారు. మేడం మీ పేరు? మేడం అనుష గారు. ఏం చేస్తుంటారు మేడం? టైలరింగ్. ఏంటి అందరు టైలరింగ్స్, అందరూ ఎవరు ఖాళీ లేరు మేడం. ఒకే స్ట్రీట్. ఇది చెప్తే కట్ చేస్తారు మీరు. అనవసరం ఇట్లాంటి చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. సార్ పేరు వెంకటరమణ. వెంకటరమణ గారు ఏం చేస్తుంటారు? ఆర్టీసీ కండక్టర్. సూపర్. విచ్చేసిన 8 మంది మహారాణుల పరిచయ కార్యక్రమం కంప్లీట్ అయింది. మా మహారాణులు వారు ఎంత అందంగా ఉన్నారో, వారు చేస్తున్న వృత్తిని అంతే అందంగా వివరించారు. వారి యొక్క శ్రీవార్ల పేర్లు, వారి యొక్క వృత్తిని అంతే విధంగా అందంగా వివరించారు. అదే విధంగా మా ఊరి మహారాణులు షో ద్వారా నిత్యం మనం ఒక వృత్తి గురించి చర్చించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. సో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ మహారాణులందరిలో చాలా వరకు ఫోటో స్టూడియో, ఫ్లెక్సీ అండ్ డిజైనర్స్ ఉన్నారు. అవునా మేడం? సో ఫోటో స్టూడియో అనగానే నాకు తెలిసిన 2 మాటలు మీతో వివరించాలనుకున్నాను. సో ఫస్ట్, స్టూడియో వర్క్స్ అన్నా, టేకింగ్స్ అన్నా చాలా అరుదుగా మనం అనుకుంటాం. వీడికేంట్లే ఏదో 10th ఇంటర్ అయిపోయింది, కెమెరాలు పట్టుకున్నారు, ప్రతి ఒడు ఫోటోగ్రాఫర్ అయిపోతున్నాడు. ఇవాళ రేపట్లో చాలా ఈజీ అయిపోయింది ఫోటోగ్రఫీ అంటే. ఎందుకు ఈజీ అయిపోయింది? ఆ యొక్క స్టూడియో యొక్క విలువల్ని కొంతమంది పిల్లలు ఏ పని చేయాలో తెలియక ఫీల్డ్ లోకి వచ్చేసి ఏవో చిన్న కెమెరాలు పట్టేసుకొని 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి వృత్తిని అదే మా ధ్యేయం, అదే మా గోల్, అది తప్ప మాకే పని రాదు అనుకున్న వారిని కూడా ఏదో 1-2 నెలల్లో నేర్చేసుకొని డిస్టర్బ్ చేసేయడం ఈరోజు చాలా అరుదుగా రెగ్యులర్ గా జరుగుతుంది. బట్ కానీ ఒక ఫోటోగ్రాఫర్ ఒక స్టూడియోను మెయింటైన్ చేయడం, దాని వెనకున్న కష్టాలు, దాని వెనకున్న ఆటుపోట్లు 1-2 నిమిషాలు మీ పర్మిషన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. మనందరికీ తెలిసినట్టు ఒక ఫోటోగ్రాఫర్ అంటే మీరు కాల్ చేస్తారు, ఏదైనా ఒక చిన్న గృహప్రవేశం ఉన్నా, ఏదైనా ఇంట్లో ఒక చిన్న వ్రతం ఉన్నా, ఏదైనా ఒక పెళ్లి, ఒక చిన్న హాఫ్ శారీ ఫంక్షన్, ఎక్సెట్రా ఏదైనా పిలవగానే టక్కున బ్యాగులు తగిలించుకొని వస్తారు. ఇంచుమించు నాలాగా, లేదంటే నాకంటే అందంగా తయారయ్యి చాలా అద్భుతంగా వస్తారు, చాలా అద్భుతంగా అందంగా మాట్లాడతారు, చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి వారి మాటలు. బట్ వారి ఆనందాలు,
వారి ఇంప్రెషన్ మాటలు మాత్రమే మీకు తెలుసు, కానీ ఆ మాటలు వెనక, ఆ ఆనందాల వెనక ఉన్న కష్టం మీకు తెలియదు. యాజ్ ఏ ఫోటోగ్రాఫర్, ఒక మనిషి మీ నుండి ఆనందాన్ని తెప్పించడం కోసం తనకి ఎన్ని బాధలున్నా వాటన్నిటిని దిగమింగుకొని నా ముందు ఉన్న నా క్లయింట్ నవ్వుతూ ఉండాలి, వారిని మేము చాలా అందంగా చిత్రీకరించాలి. నేను ఈఎంఐలు కట్టాలి, లేదా మా మమ్మీ డాడీ ఏదో అన్నారు, లేదు మా ఆవిడ ఏదో అయింది, మా పిల్లలకి హెల్త్ బాగాలేదు, నాకు ఇంకోటి ఉంది, మా ఫీజులు, మా ఇవి 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 ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అవన్నీ ఇక్కడే వదిలేసి మీతో మాత్రం మేడం ప్లీజ్ దయచేసి నవ్వండి, ఇలాంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ రావండి అని చెప్పుకుంటూ వారికి ఉన్న బాధల్ని మర్చిపోయి వారి బాధల్ని గుర్తు తెచ్చుకుంటే మిమ్మల్ని నవ్వించలేరు ఆ ఫోటోగ్రాఫర్. ఒకసారి గమనించండి, చూస్తున్న మా ప్రేక్షకులు కూడా. ఒక ఫోటోగ్రాఫర్ మిమ్మల్ని ఆనందింప చేయడానికి, అద్భుతంగా మీ ఫోటోని పోర్ట్రేట్ చేయడానికి అతనికి ఉన్న కష్టాలన్నిటినీ ఆ గడప అవతలే వదిలేసుకొని మీతో మాత్రం చాలా ఆనందంగా, సంతోషంగా, ఇంకా నేను ఎంత బాగా చిత్రించగలను, ఇంకా నా నైపుణ్యాన్ని ఏ విధంగా చూపించగలను, అతని యొక్క ఆలోచన విధానం మొత్తం ఇంకా బెటర్మెంట్ కోసమే ఉంటుంది. సో తను తీస్తున్నాడు, చేస్తున్నాడు, ఆనందింపజేశాడు, ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది, అవ్వగానే ఒక 1 lakh మీరు చేతికి కూడా ఇచ్చారు. సో ఏ ఫీల్డ్ లో లేనటువంటి ఇన్కమ్ ఫోటోగ్రఫీలో ఉంది అని కూడా చాలా మంది వారిని కొనియాడే రోజులు కూడా ఉన్నాయి. బట్ కానీ మేడం, మీ అందరికి ఫోన్లు ఉన్నాయా? మేడం మీకు ఫోన్ ఉందా? మేడం ఏ ఫోన్ వాడుతున్నారు మీరు? ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు. కంపెనీ చెప్పండి. రియల్మీ వాడుతున్నారు మేడం. సో రియల్మీ రియల్ గా కొన్ని రోజులే వాడతారు, తర్వాత అప్డేట్ అయిపోయింది, ఐఫోన్ వచ్చేసింది, OnePlus వచ్చేసింది, ఇంకోటి వచ్చింది, వెళ్ళిపోతూనే ఉంటాం మనం. అదే విధంగా రియల్మీలో కూడా హలో అనొచ్చు, మాట్లాడొచ్చు, మెసేజ్ చేయొచ్చు, రైట్ మేడం? ఐఫోన్ లో కూడా అవే ఫీచర్స్ ఉంటాయి, అంతమించే ఉండవు. కానీ అలాగే ప్రతి కెమెరాలోనూ ప్రతి కెమెరాని ఒకే విధంగా క్యాప్చర్ చేయొచ్చు, ఒకేలాగా వారి యొక్క ప్రతిభను చూపించవచ్చు. కానీ ఈరోజు క్లయింట్స్ కూడా మారిపోయారు. మాకు ఆ కెమెరా కావాలి, మాకు ఇలా కావాలి, మాకు ఇదైతేనే మీరు రండి అని ఫోటోగ్రాఫర్స్ కి ఆంక్షలు పెట్టడం ఎక్కువ అవుతుంది. సో అలా ఆంక్షలు పెట్టడం వల్ల ఒక ఫోటోగ్రాఫర్, సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫర్ కూడా అతని మెడలో ఉన్న బంగారం, అతని భార్య మెడలో ఉన్న బంగారం, అతని పిల్లల మెడలో ఉన్న బంగారంతో సహా బ్యాంకులో పెట్టుకొని మరి అప్డేట్ అవుతున్న కెమెరాల కోసం వారు ఎన్ని అప్పుల్లో ఉన్నా అప్డేట్ అవుతూనే ఉన్నారు మా ఫోటోగ్రాఫర్ మిత్రులు. సో దీన్ని గమనించని మనం, వారు ఏదో స్టైల్ గా ఏదో షూ ఇలా వస్తున్నారు, ఇలా ఉంటున్నారు, వాళ్ళకేంలే లక్షలు ఇన్కమ్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ మేడం. వారు అందంగా ఉంటేనే మీతో వాళ్ళు కలివిడిగా మాట్లాడగలరు, వాళ్ళు ఆనందంగా ఉంటేనే మిమ్మల్ని ఇంకా ఆనందంగా చిత్రించగలరు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కాబట్టి మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను, నా వెనక నేను ఏడుస్తూ ఉంటే మీతో మాట్లాడలేనుగా. ముందు నువ్వు సంతోషంగా ఉంటారు బాబు, తర్వాత మాకు చెప్తూ అంటారు, రైట్? అవునా కదా? సో అలాగే ఒక ఫోటోగ్రాఫర్ కి చెప్పుకోలేనన్ని బాధలు ఉన్నా కూడా తను చెప్పుకోడు, కానీ మీతో మాత్రం చాలా అద్భుతంగా మేడం మళ్ళీ మళ్ళీ వచ్చే క్షణాలు కావివి అనుకుంటూనే వాళ్ళు మీతో బిహేవ్ చేస్తారు. అవునా కదా మేడం? సో ఫోటోగ్రాఫర్ యొక్క కష్టాలని మీరు దయచేసి గమనించండి, వారికి కాస్త విలువనివ్వండి. పూర్వం నేను చిన్నతనం రోజుల్లో ఒక ఫోటోగ్రాఫర్ ప్రోగ్రామ్ చేయడానికి వస్తే వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి, బాబు టైం ఇంకా 2 hours టైం ఉంది, చక్కగా పడుకోండి అమ్మా అనేవాళ్ళంట. ఇప్పుడు కనీసం పడుకోమని ప్లేస్ ఇవ్వకపోవడం కాదు కదా, ఏ బాబు ఆడ ఉండరా బాబు, అక్కడ ఉండు, మేము పిలుస్తాం, మేము పిలిచినప్పుడు వచ్చి తీ అంటున్నారు. సో దయచేసి వాళ్ళు మనుషులే, వాళ్ళని మనం గౌరవించాలి. వారిని మనం ఆనందంగా ట్రీట్ చేస్తేనే వారు మనల్ని అంతే అద్భుతంగా చిత్రీకరిస్తారు. దయచేసి మా ఈ షో ద్వారా ప్రతి ఫోటోగ్రాఫర్ మిత్రుడికి మా ఈ షో గురించి మీ అందరికీ, బ్రదర్ మీరు చేస్తున్న హార్డ్ వర్క్ కి మా జోహార్లు. అదేవిధంగా బ్రదర్ మీరు సంతోషంగా ఉండండి, అందరినీ సంతోషంగా వారి అందాలని, వారి యొక్క ఆనందాలని చిత్రీకరిస్తూ ఇలాగే వెళ్ళండి. మీ ప్రొఫెషన్ కి ఎటువంటి డోకా లేదు. ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీ అందరిని బోర్ కొట్టించేసినట్టున్నా నాకు అర్థం అవుతుంది మీ ఫేస్ లో. కొంతమంది అయితే అది ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. సో మన గేమ్ లోకి వచ్చేద్దాం. మేడం ఇటు నలుగురు పార్టిసిపెంట్స్ ఉన్నారు, మీరంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?
సో మీలో మహారాణిని సెలెక్ట్ చేసే ముందు మీకు ఒకసారి రూల్స్ చెప్పేస్తాను. ఈ 8 మంది పార్టిసిపెంట్స్ కి ఒక 3 గేమ్స్ పెట్టడం జరుగుతుంది. గేమ్ 1, గేమ్ 2, గేమ్ 3లో మీరు ఎన్నైతే స్కోర్స్ గెయిన్ చేస్తారో ఆ స్కోర్స్ ని ఆధారంగా తీసుకొని ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ తో ఉంటారో వారిని ఈ రోజు మహారాణిగా నిర్ణయించడం జరుగుతుంది. ఓకేనా, మీ అందరు క్లియరా? సో ఫస్ట్ రౌండ్ గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ద ఫస్ట్ ప్రాపర్టీ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీ మనకు వచ్చేసింది. పార్టిసిపెంట్స్ అందరికి ఒకసారి వివరిస్తాను. మేడం చూడండి, ఇక్కడ 5 గ్లాసెస్ లో వాటర్ ఉన్నాయి, అవన్నీ జాయింట్ చేసి ఉన్నాయి. సో బాల్ ఇక్కడ ఉంచి ఇక్కడ నుంచి ఊదుతూ ఆ బాస్కెట్ లో పడేయాలి. ఈ 3rd గ్లాస్ దగ్గర నుంచి కింద పడిపోయినా మళ్ళీ వెంటనే ఇంకో కొత్త బాల్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. గేమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మేడం. సో 2 పార్టిసిపెంట్స్ ఒకేసారి ఆడతారు. వీళ్ళకిచ్చే కాల వ్యవధి 1 నిమిషం మాత్రమే. టైం లిమిట్ 1 మినిట్ ఉంటుంది మీకు. ఆ 1 మినిట్ లో ఎన్ని బాల్స్ అయితే ఇక్కడ కలెక్ట్ చేస్తారో అన్ని బాల్స్ ఇంటూ 100 మార్కులు మీ సొంతం. అర్థమైందా? శ్రావణి గారు, శివపార్వతి గారు మన ముందుకు వచ్చారు. శివపార్వతి గారు చాలా బలంగా ఉన్నారు, ఎన్ని గ్లాసులు వేయగలుగుతారో చూడాలి మేడం. శ్రావణి గారు కొంచెం చిన్నగా పోదండి, మీ ఎఫెక్ట్ కి మళ్ళీ మేడం అటు పడిపోయారు. మాట్లాడేది. సో గేమ్ స్టార్ట్ చేసేద్దాం మేడం. మీకు అర్థమైందిగా గేమ్ యొక్క రూల్స్. సో పొజిషన్ కి వెళ్ళిపోండి మేడం, మీరు కూడా పొజిషన్ కి వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్న బాల్ ని తీసుకొని ఫస్ట్ గ్లాస్ లో వేసేసి ఇక్కడ ఫిల్ చేయాలి. ఎన్ని గ్లాసెస్ అయితే మీరు కలెక్ట్ చేస్తారో అన్ని 100 మార్కులు మీ సొంతం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అందంగా ఉన్న మహారాణులను చూడు, అడిపడి అలరించే మామలను చూడు, మహారాణులు అపదలో అదుకోనే మధుమూర్తులు మరణులు, జలిదయ కలిగిన వరుమా మహారాణులు, అందుకే మీకు జోహార్లు. అదు నువ్వదు, అదు నువ్వదు, అదు నువ్వదు, అదు నువ్వదు, అదు నువ్వదు, అదు నువ్వదు. పోటీగా ఆడారు మేడం. శ్రావణి గారు ఎందుకో నేను మిమ్మల్ని పొగడ్డం ఎక్కువైపోయింది అనమాట మేడం కదా. సో శివపార్వతి గారు 1 బాల్ వేయగలిగారు. 1x100 మార్కులు మీ సొంతం మేడం. సో శ్రావణి గారు బెటర్ లక్ నెక్స్ట్ టైం. సెకండ్ గేమ్ లో మీ సత్తా చాటండి. సో నెక్స్ట్ పార్టిసిపెంట్స్ పిలవండి. సో సెకండ్ 2 పార్టిసిపెంట్స్ వచ్చేసారు. జ్యోతి, యువరాణి జ్యోతి గారు వచ్చారు, మహారాణి శ్రావణి గారు వచ్చారు. వీళ్ళిద్దరిలో పోరు గట్టిగానే ఉండొచ్చు మేడం. రెడీయా? 3, 2, 1 చూడు, అందంగా ఉన్న మహారాణులను చూడు, అడిపే మామలను చూడు, ప్రేమకు ప్రతిరూపం మహారాణులు, అపదలో అదుకోనే మధుమూర్తులు మరణులు, జలిదయ కలిగిన వరుమా మహారాణులు, అందుకే మీకు జోహార్లు. అదు నువ్వదు, అదు నువ్వదు, అదు నువ్వదు, అదు నువ్వదు, అదు నువ్వదు, అదు నువ్వదు. ఇష్టపడ్డారు కానీ వేయలేకపోయారు. జ్యోతి మాత్రం 1 బాల్ వేశారు. సో 1x100 మార్కులు జ్యోతి సొంతం. మీనాక్షి గారు వచ్చారు, ఇటు అనుష గారు వచ్చారు. మేడం చూడాలి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకసారి వచ్చేయండి మేడం. 3, 2, 1 అదు నువ్వడు. చూడు, అటు చూడు,
అందంగా ఉన్న మహారాణులను చూడు అడిపడి అలరించే మామలను చూడు ప్రేమకు ప్రతిరూపం మహారాణులు అపదలో అదుకోనే మధుమూర్తులు మరణులు జలిదయ కలిగిన వరుమా మహారాణులు అందుకే మీరు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు. మేడం ఇంకొక 5 సెకండ్స్ మీద ఇది ఉంటే బాగుండేది. సో మీనాక్షి గారు ఒక బాల్ వేశారు. 1x100 మార్కులు మేడం. ద లాస్ట్ 2 కంటెస్టెంట్స్ వచ్చేయండి. ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్స్ కళావతి గారు, లక్ష్మీ పార్వతి గారు. మేడం రెడీగా ఉన్నారా? ఏదో స్ట్రాటజీతో వచ్చారు మొత్తానికి. దిక్కులు వస్తున్నారు మొత్తానికి, తగ్గేదే లేదంట. చలో రెడీ మేడం, మీ పొజిషన్ కి వెళ్ళిపోండి. రెడీ 3, 2, 1 మ్యూజిక్. నువ్వడు అదు నువ్వడు చూడు అటు చూడు అందంగా ఉన్న మహారాణులను చూడు అడిపడి అలరించే మామలను చూడు ప్రేమకు ప్రతిరూపం మహారాణులు అపదలో అదుకోనే మధుమూర్తులు మరణులు జలిదయ కలిగిన మహారాణులు అందుకే మీకు జోహార్లు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు. సో బ్యాడ్ లక్ మేడం, నెక్స్ట్ గేమ్ కి ట్రై చేయండి. బెటర్ లక్ నెక్స్ట్ గేమ్. సో ఒకటి కూడా వేయలేకపోయారు. నెక్స్ట్ గేమ్ లో వారి సత్తా చాటుతాం అని చెప్పకనే మేడం తగ్గేదే లేదు అంటున్నారు. సో ఫస్ట్ రౌండ్ ఆట చూసేసాం. కొందరు గెలిచారు, కొందరు గెలుపు అంచుల దాకా వచ్చారు. డిసప్పాయింట్ అయినట్టున్నారు. మేడం మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఈ గేమ్ లో మీ ప్రతిభను చూపించాలి. సో సెకండ్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. ప్రాపర్టీ గేమ్ తాలూకు ఒక చిన్న వివరణ. ఇక్కడున్న కప్స్ ఉన్నాయి, అలాగే బెలూన్ ఉంది. ఈ బెలూన్ ని గాలిలో అలా పైకి విసురుతూ ఇక్కడున్న కప్స్ ని ఒకదాని మీద ఒకటి అలా పిరమిడ్ షేప్ లో గనక ఉంచగలిగితే ఎన్ని గ్లాసెస్ అయితే నిమిషకాల వ్యవధిలో ఎన్ని గ్లాసెస్ అయితే పిరమిడ్ గా నిర్మిస్తామో అన్ని ఇంటూ 100 మార్కులు మీ సొంతం. ఒకవేళ బెలూన్ పడిపోయింది అంటే ఎంతవరకు అయితే మీరు బ్రిడ్జ్ ఫిల్ చేశారో అన్ని పాయింట్స్ కౌంట్ చేస్తాం. కౌంట్స్ ఇవ్వకుండా అయితే ఉండవు. సో జాగ్రత్తగా మీ అంతా వాడండి, కరెక్ట్ గా ప్లాన్ చేసి గురి చూసి గోల్ కొట్టేయండి. ఓకేనా? నా ముందుకు ఇద్దరు గెలుపు గుర్రాల్లో వచ్చేసారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. మేడం మీ గేమ్స్ అర్థమైంది, గేమ్ రూల్ అర్థమైందిగా? రెడీ 3, 2, 1. చూడు అటు చూడు అందంగా ఉన్న మహారాణులను చూడు అడిపడి అలరించే మామలను చూడు ప్రేమకు ప్రతిరూపం మహారాణులు అపదలో అదుకోనే మధుమూర్తులు మరణులు జలిదయ కలిగిన వరుమా మహారాణులు అందుకే మీకు జోహార్లు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్స్ ఆట చూసేసాం. ఒకసారి కౌంట్ చేద్దాం. రెడీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 గ్లాసెస్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేయలేదు కాబట్టి 11 గ్లాసెస్ ఇంటూ 100 1100 మార్కులు. జ్యోతి మీరు బాల్ ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇంకో 4 దిక్కులుంటే ఆ 4 దిక్కులు కూడా పంపిద్దామని చూశారు.
సో చాలా మీరు మొత్తానికి ఎక్సర్సైజ్ అయితే చేశారు మేడం. సో టోటల్ గా 1 2 3 4 5 గ్లాసెస్ పెట్టారు. ఇటు ఏదో చేద్దాం అనుకున్నారు కానీ పెద్ద వర్కౌట్ అవ్వలేదు. 5 గ్లాసెస్ ఇంటూ 100 500 మార్కులు శివపార్వతి గారి సొంతం. సో నెక్స్ట్ ఇద్దరు పార్టిసిపెంట్ ముందుకు వచ్చి రెడీ 3 2 1 సౌండ్. వడు అది నువ్వడు అండ్ హాయరోయ్ చూడు అటు చూడు అందంగా ఉన్న మా మహారాణులను చూడు అడిపడి అలరించే మామలను చూడు ప్రేమకు ప్రతిరూపం మా మహారాణులు అపదలో అదుకోనే మధుమూర్తులు మరణులు జలిదయ కలిగిన వరు మా మహారాణులు అందుకే మీకు జోహార్లు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు. సో అనూష గారి బెలూన్ మేడం మాట వినలేదు పాపం, దాన్ని ఇక్కడ కట్టేద్దాం అనుకున్నారు. ఎటో తిరిగేసి బ్లాస్ట్ అయిపోయింది. సారీ మేడం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీనాక్షి గారు మాత్రం చాలా తెలివిగా మొత్తానికి సాఫ్ట్వేర్ అనిపించుకుంటున్నారు మేడం. ప్రతి గేమ్ లోనూ మీ స్ట్రాటజీని బాగా వాడుతున్నారు. సో ఒకసారి మీనాక్షి గారి స్కోర్ చూసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ కి వెళ్లే ముందు దాన్ని కంప్లీట్ చేయకుండా బ్రిడ్జ్ కడితే కూలిపోయింది ఇలానే. సో 9 గ్లాసెస్ మీనాక్షి గారు కంప్లీట్ చేశారు. 9 ఇంటూ 9 ఇంటూ 100 900 మార్కులు. సో ద నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఇద్దరు వచ్చేసారు. ఇటు కళావతి గారు వచ్చారు, ఇటు శ్రావణి గారు వచ్చారు. మేడం రెడీగా ఉన్నారా మీరు? మేడం మీరు చలో రెడీ 3 2 1 మ్యూజిక్. వడు అది నువ్వడు అండ్ హాయరోయ్ చూడు అటు చూడు అందంగా ఉన్న మా మహారాణులను చూడు అడిపడి అలరించే మామలను చూడు ప్రేమకు ప్రతిరూపం మా మహారాణులు అపదలో అదుకోనే మధుమూర్తులు మరణులు జలిదయ కలిగిన వరు మా మహారాణులు అందుకే మీకు జోహార్లు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వడు అదు నువ్వడు. సో కళావతి గారు మీ స్కోర్ చూసేద్దాం. 1 2 3 4 5 6 పెట్టారు. 5 ఇంకొక గ్లాస్ పెట్టుంటే అవి కూడా కౌంట్ అయ్యాయి. కళావతి గారు 6 ఇంటూ 100 600 మార్కులు. సో 1 2 3 4 5 6 సేమ్ మేడం కూడా 6 గ్లాసెస్ పెట్టారు. 600 మార్కులు మేడం సొంతం. 2 పార్టిసిపెంట్స్ వచ్చేయండి మేడం. లాస్ట్ పార్టిసిపెంట్స్ లక్ష్మీ పార్వతి గారు ఇట్టున్నారు, శ్రావణి గారు ఇట్టున్నారు. మేడం మీరు రెడీగా ఉన్నారా? చలో రెడీ 3 2 1 సౌండ్. వడు అది నువ్వడు అండ్ హాయరోయ్ చూడు అటు చూడు అందంగా ఉన్న మా మహారాణులను చూడు అడిపడి అలరించే మామలను చూడు ప్రేమకు ప్రతిరూపం మా మహారాణులు అపదలో అదుకోనే మధుమూర్తులు మరణులు జలిదయ కలిగిన వరు మా మహారాణులు అందుకే మీకు జోహార్లు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వడు అదు నువ్వడు. సో సెకండ్ రౌండ్ లో లాస్ట్ పార్టిసిపెంట్స్ శివపార్వతి గారు. మీ బాల్ పాపం అన్ని డైరెక్షన్లు మిమ్మల్ని కొంపముంచేసింది.
సరే వదిలేద్దాం, నెక్స్ట్ టైం చూద్దాం. ఇటు శ్రావణి గారు మీ కౌంట్ చూసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు కాబట్టి 10 అట. 10 గ్లాసెస్ 10 గ్లాసులు ఇంటూ 100 1000 మార్కులు శ్రావణి గారి సొంతం. రెడీయా? థర్డ్ గేమ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. మేడం ఒకసారి ప్రాపర్టీ చెప్తాను. అక్కడ లైన్ దగ్గర ఉన్న మీరు అక్కడి నుంచి కుందుకుంటూ ఒక కాలుతో కుందుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కింద ఉన్న బెలూన్ కానీ ఆ బెలూన్స్ అయిపోతే టబ్ లో ఉన్న బెలూన్ అయినా కింద వేసి కుందుకుంటూ వెళ్ళి ఆ బాల్ అక్కడ పెట్టేసి కుందుతూనే దాన్ని బ్లాస్ట్ చేసేయాలి. ఒకటి బ్లాస్ట్ చేసిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి మీ అపోనెంట్ కి హైఫై ఇచ్చేసి మళ్ళీ కుందుకుంటూ వెళ్ళి మళ్ళీ అలా ఎన్నైతే బ్లాస్ట్ చేస్తారో అన్ని బెలూన్స్ ఇంటూ అన్ని 100 మార్కులు మీ సొంతం. అర్థమైందా మేడం? చలో రెడీ. మన ఫస్ట్ కంటెస్టెంట్ జ్యోతి గారు రెడీగా ఉన్నారా? రెడీ 3 2 1. చూడు అటు చూడు అందంగా ఉన్న మహారాణులను చూడు అడిపడి అలరించే మా. సో జ్యోతి గారు 4 బెలూన్లు బ్లాస్ట్ చేశారు. 4 ఇంటూ 100 400 మార్కులు. కంటెస్టెంట్ శ్రావణి గారు వచ్చేయండి మేడం. సో ద నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి గారు రెడీగా ఉన్నారా? రెడీ 3 2 1 గో. సో శ్రావణి గారు ఒక బెలూన్ బ్లాస్ట్ చేశారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ మీనాక్షి గారు. మీనాక్షి గారు 4 బాల్లను బ్లాస్ట్ చేశారు. 4 ఇంటూ 100 400 మార్కులు. అనుష గారు అక్కడ ఉండండి. రెడీ రెడీ 3 2 1 గో. అనుష గారు 5 బాల్స్ బ్లాస్ట్ చేశారు. 5 ఇంటూ 100 500 మార్కులు మేడం మిస్. ద నెక్స్ట్ కంటెస్టెంట్ శివపార్వతి గారు ఆడ చూసేద్దాం. రెడీ 3 2 1. గారు 4 బెలూన్లు బ్లాస్ట్ చేశారు. 400 మార్కులు మీ సొంతం మేడం. సో ద నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి గారు మేడం చూసేద్దాం.
అందుకే మీకు జోహార్లు. శ్రావణి గారు 4 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. 4x100 400 మార్కులు. లక్ష్మీ పార్వతి గారు ఆర్డర్ చేసేద్దాం మేడం. రెడీ 3, 2, 1 గో. మహురి మహారాణులు మహురి మహారాణులు మహురి మహారాణులు మహురి మహారాణులు. సో లక్ష్మీ పార్వతి గారు 5 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. 5x100 500 మార్కులు. ఉత్కంఠంగా జరిగిన మా ఊరి మహారాణులు 3 రౌండ్ల గేమ్ షో చూసేసాం. చక్కగా ఆనందించాను అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ 3 రౌండ్ గేమ్ షోలో టాప్ స్కోరర్ గా నిలిచింది మన జ్యోతి విత్ 1600 మార్క్స్. మహారాణి అయినా మీరే, యువరాణి అయినా మీరే. మా షోకి మీరందరూ ఉంటేనే అందం. సో 1600 మార్కులతో టాపర్ గా నిలిచిన మా యువరాణి జ్యోతి గారికి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మేడం వచ్చేయండి. విజేతని మహారాణిలా చూడాలంటే ఇలాంటి కిరీటాలతో, ఇటువంటి షీల్డ్లతో, ఇటువంటి బహుమతులతో మనం సత్కరించుకోవాలి. సో ఈ రోజు ఆకులవారి వీధిలో జరిగిన మా ఊరి మహారాణుల కార్యక్రమంలో విజేతగా నిలిచిన జ్యోతికి ద ప్రెజెంటేషన్ ఈస్ వచ్చే